భార్య భర్త పిల్లల ప్రార్థన శ్రీవారి భక్త సంకల్పం చెప్పండి. శ్రీయః కాంతాయ కళ్యాణాన్ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్వతం విఘ్నం నిఘ్నందే సతతం విశ్వక్షేణం తమాశ్రయే. సోత స్వార్థ ఆదిగం కర్మ నిఖిలం ఏణ సూత్రతం తప్పై సమస్త వేదార్థ విదే విగణసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంగులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ వికటార్ణవం శ్రీ గోవింద గోవింద గోవింద. అధ్యక్షే భగవతః మహాపురుషస్య మహావిక్తోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పదార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతి తమే కలియుగే ప్రథమపాదే జంబోద్భేపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోః శుభకరణ యావంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ భగవత్ ఆజ్ఞయా భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం గోత్రోద్భవస్య తమ గోత్రనామధేయములు భార్య భర్త పిల్లల ప్రార్థన. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చిందిత మనోరథ అవాప్త్యర్థం అరోహ దృఢగాత్రత వజ్ర శరీరత సిద్ధ్యర్థం సమస్త సర్వ ఆనుకూల్య ఫల అవాప్త్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష ద్వారా సర్వ మంగళ అవాప్త్యర్థం సర్వ ధనధాన్య సమృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మ్యాః నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం లోకక్షేమార్థం
अस्य देवदेवस्य भगवतः नारायणस्य श्रियपदेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्रीमते अखिलांड कोटि ब्रह्मांड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः श्री वैखानस भगवत्शास्त्र मार्गेण कल्याण महोत्सवम् आचार्य मुखेन अहम कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु सर्वं श्रीकृष्णार्पण अर्पणमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద। శ్రీ వెంకటాద్రి శిఖరే ప్రణతత్తినాశే రారాజమానవపుషానయనాభిరామం భక్తౌఘరక్షణధియా భువి సేవ్యమానం సత్యావతారితఫలం స్పృహయామి శశ్వతి। కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర అనే దివ్య నామాలని స్మరిస్తూ శ్రీవారి యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని దర్శించేటువంటి పరమ భాగవతులందరికీ కూడా ఒక సంకల్పం, ఇదిగో ఇలాగ మనం భగవానుని సేవలో నిర్దుష్టంగా ధర్మబద్ధంగా శాస్త్రసమ్మతమైన విధానంతో ఎలాగ జీవించాలో చూపించడానికి ప్రతినిత్యము అదిగో దివ్యనాయకి మనులైనటువంటి ఆ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామి తిరుమల శిఖరాలలో మనకందరికీ కూడా ఒక ఆదర్శాన్ని చూపిస్తున్నాడు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వైశాఖ మాసంలో జ్యేష్ఠ మాసంలో ఇదిగో ఈ నిత్య కళ్యాణం. వైశాఖదేవర్షే స్తోత్రపాఠమిదంపర ఎప్పుడే శ్రేయాన్యత్యం భక్త శ్రద్ధాసమన్వితః యుగలోకేదకం భక్తా సయాది పరమాంగదే ఓం దేవరాజదయామాత్రం దేవక్త్యాదగుణాల్లవ భగవాదమణివర్మాల్లం వందే శ్రీవిగుణసోమనే శ్రీలక్ష్మీ వల్లభారంభా విగుణో విపద్యవాన్ అప్పదాచార్య పర్యంతా వందే గురుపరంపర వందే విను సాక్షాధ్యాతపత్రహంపర భృగ్వాదమణట్టానం సూత్ర అర్థ ప్రవర్తక చంద్రాచ్య సురాధనం మమగం శ్రీరాబ్ద కన్యాసం సూత్రానంద సమం దదంత విదిషామజ్ఞాన విచ్ఛేదనం సంసాక్షాత్ ప్రవాసుదేవోద్భంబాక్షయంతం సా భక్తానంద గుణప్రదం విగ్రహం నిత్యం ప్రపద్యేవం నారాయణం సకలం సకలాపరేంద్రం వైఖానదం భగవనోగమేంద్రం భృగ్భత్కాశవరే దిపగామణీంద్రాన్ సర్వాణకంకులగురోన్ ప్రణవామోద్రాన్ భృగవరే దత్రగస్యమగరీరాం మధ్యే చిత్వాధనే కుదుమయే ధుమదేరిందం శ్రీశాస్త్రధార విగలం విగలోపరేంద్రం భూయానమా గుణే గుణం ప్రహల్లం శ్రీభగదే నమః ప్రాణాయామ్య. అసదే సోదా నారాయణ శేఠే పదే వృణాత్మశ శివ లీలాధవేద సగరాళ్ళ బ్రహ్మాండ నాయకస్య శేఠాదవాదః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవన్మాహంగం వాయుద్ధర్థం మండపసద్యర్థం ఔపాసనాగ్నో సన్నలపరిధి పరిశ్రణాది సురవాహద్యర్థం బీజాభామనగంబాహంగం ఉగ్రాత్మనగంబాహంగం ప్రబలధారాధనగంబాహంగం మాంగళ్యారాధనగంబాహంగం శుద్ధ్యర్థం నాగవాదనం గర్షే ఆదో నిర్విఘ్నరాభావాప్త్యర్థం ఆదర్శక్షరారాధనం గర్షే. ఓం ధారా సప్త సువాడేడో దరత్సరమోర్దేడో అపావెళ్ళన్ ప్రతిభాషే గుణాదత్తాగం సర్వం సర్వ ఇత్తోర్య ఇదమాశ్వాసముదభాసాందాసాందభాస్వాసముదభాత్మదాత్మదభా పుణ్యాత్మనదభామేద్యా వేద్యదభా వృదా వృదాః పోదా బ్రహ్మ పవిత్ర వృదా సూర్య సరస్మే అప్రంగుంబే జలాదేవత వృణమావాయామే ప్రథమావా వ్యక్తామృమ యాదృమావాయామే వర్ణక్షరమాగరం వృణాన్మహక్షరానప్యా ఉష్ణానప్యామే వృణాన్మహం పార్థమప్యామే అగ్రమప్యామే అదప్యా వృణాన్మహ గుణావహనమే మువాధనమే తామ్మహప్యా స్వర్ణమప్యామే వృణాన్మహ యతే ప్రోత్తోత్తమరాహ సమప్యామే సుప్రీదః పల్లా వర్ణాభవంతో.
सर्वदेत नंबलम बाबरम पिटकारहं पिटवादोत बेंगलकारहं आग्नेयत पाद्या महतुं सहतो वदो संभो वेरादंतरतां ब्रिषा विदोदा नारवादहे यावे यत्तां ददां ददादो पद्भागारमणले ओम बोक्षक्षरावाग एवं बाधानवावाग दानवावाग बोधबोधरवदवावाग यावे तत्तत्र सूत्रवदे वावाग इत्र जयावावाग यावे विक्षक्षरसेवाधो विक्षक्षरावः विक्षक्षरावः आध्यप्याध्यप्याज शिवदेव विक्षक्षरावः गुणाभाणवेदं मुगाधुमेदं धामोहप्य स्वर्णोपजयाधोप्यावे शिवदेव विक्षक्षरावः सुप्रीतः सुप्रल्ला प्रतापहंतो अदवंजावरा सोत्रियारा भोज बहुत बेहणज्ञातः पिल्लाघं वाजेशे वो वाचदा पन्नाहं गोवे पुरुष स्वस्ति प्रोक्षणो अस्तु प्रजापति प्रेदाहं भगवान् प्रजापतिः शाम्यं गराधाम्यं बाबा धाम्यं वादेदः सुभान वद्दं वर्धदा सुभाने शाम्यं गराधाम्यं बाबा धाम्यं वादेदः सुभान वर्धन वर्धदा सुभाने शाम्यं गराधाम्यं बाबा धाम्यं वादेदः सुभान वर्धन वर्धदा सुभाने ओम मद देवं नरोहितो क्रमे प्रजा सत्तावहे इथं विट्रमजकमे त्रैदार्देवदौ सुभान स्वागं दरे त्रिपदावजकमे विट्ट गोपादाभ्यः अम्माधारिल्ल विट्ट कर्माणविषयो वृदानविषये इन्द्रस्य दत्सः तद्विश्वः परमगंसाजुरः दिवे विडक्रुरादो तद्व्यप्रादोर्वल्लवो जाग्रागं सत्सन्दे विट्टोर्यत्परमं पदं बद्धङ्गण्य सुनया देवाः विल्लागवस्तु शिववस्तु आयुष्यवस्तु आरोग्यवस्तु पुण्यादयामुकृते प्राणायाम्य अपन मणे पुण्याहं बावला ब्रह्मदा पुण्यांगं रास्ता पुण्याहं बावला ब्रह्मदा पुण्यांगं रास्ता सत्रंदा दसवा सुधा पोड़ा स्वेदा सुत्रसा शरीरभे सुथरा व्रतदा प्राणायाम्य कर्मणः सुत्तं भवन्दा ब्रह्मदा कर्मणे स्वस्ते कर्मणः सुत्तं भवन्दा ब्रह्मदा कर्मणे स्वस्ते अध्यापव्याल्लपदा सद्यां तन्दं तर्जयन् लोस्त मनोरादान् विडा वदन्दा धन्यवादः प्राणायाम्य कर्मणः रद्दं भवन्दा ब्रह्मदा कर्मरद्दा कर्मणः रद्दं भवन्दा ब्रह्मदा कर्मरद्दा रद्दसमृद्धे वल्लागसमृद्धेः भगतां यावस्तानु वदेदुरादनाम हेरणादित्रे यावस्तनो हरसत्वादवेरः उदये मादास्पाद सक्षा जुमदा आपो जलयदादनः लवल्लासयपावगायासु दादकस्य भयासुनः अग्नियाग्बन्धरे व्रोभास्तारा वसुकस्वरामुन्दो यादाग्राजवणो याद विद्यासत्याण्डद अवसञ्जानां मदस्वदस्वदयापावगास्तारा वसुकस्वरामुन्दो शिवेन वाचक्षुरा वस्वया वस्वया द्रवो वप्रदत्तं मे सर्वाङ्गमग्नेकं प्रप्तागो वामैव च बलवो जनिदत्ता भगवानस्ववज्जनः पवित्रेण विजयः यप्पो धातुरादवा प्रणन्दवादेवराः प्रणन्दमणवाद्या प्रणन्द विश्वायवः जातवेद पवित्रवद पवित्रेण प्रागव प्रणदे वदत्तद अग्ने कृत्वा कुर्वा गम्बळं यत्यावत्र वक्षे अग्नेवदन्द्रा ब्रह्मदानवणेवः वाभ्याल्लवदवदः पवित्रेण दिवाजय जं ब्रह्मवणेवः वैश्वदेव वणदे देव्यागाद यस्य वक्ष्वे सर्वा विदवट्टाः तयावदन्द समाद्योषं वयगस्य उदवैषा वैश्वानर्स्वर्मापराध पादप्राणेन क्षुरामयभोः देवामृतमे पैधापयामहे वृतावरे ज्ञेवामृतां बृहद्वस्त्रपदस्रमहे विरट्टेद्यवुर्महे अग्नेदक्रे पुरागवां येन देवामृत येनावो दिव्यङ्गः तेन दिव्यान ब्रह्मणां यदं ब्रह्मवणेमहे यप्पामाणे रद्देदे ऋणविसम्ब्रह्मणो सर्गोदवोदवट्टादे सुततं मादरसुरा पावमाने रद्देदे ऋणविसम्ब्रह्मणो तप्पेदरसुरे दुगे चेरकं दर्पणमुदोदः पावमाणे स्वसेने सुदगागदक्षदः ऋणविसम्ब्रह्मणः भ्राम्रे सुदहं गदौ येन देवा पवित्राण आत्मानं प्रयदः तेन सहस्राण पावान्यप्रन्दभां प्राजापत्यं पवित्रो सदाद्यामहिमन्मयो तेन ब्रह्मविदोभयं पोदं ब्रह्मवणेमहे इन्द्रस्वदेगमापराधो स्वामस्वस्यामणे समीसा क्षमाराजा प्रवणामिपणादमां जातवेदा मोट्यं जापराधो तत्संव्या रावणेमहे घातं यज्ञाय घातं यज्ञपदे देवे स्वस्त्रः धर्माढेभ्यः ओर्जन्तगादिवेषं सन्नास्तुभ्यपदे संजपदे ओम शान्तिः प्राच्यां देवाभ्यो माद्यं दान दक्षिणायां देवादाः पुरमाद्यं दान प्रदेशावादेशनस्यावादेशनस्यामाद्यं दान उद्दायां नरकसंवत्सराय केवलमाद्यं दान अदोरादे लागेभ्यो माद्यं दान वासोपनेत्रियाले तस्मात् वेदोरमेवपोरः
సకాశేవ యద్ర శుభ శుభ ప్రణోదయాన్ మగదామగయాన్ ప్రదానమేదో తత్ప్రాణ ప్రబంధ अतच मुद्राग्रे सर्वे अस्मासन्नं देशन्नवस्वररूपाः अतच स्वावोडो यानास येन्द्रात्मा ब्रह्मा देवानां प्रवेगमेरां प्राणां गडोमृखाराः षोडाकृताडाकस्वतरवणाडाक सोम पवित्रवते द्रेबल्ल शिवदेवक्षक्षणावः प्रणपाद्यप्रदाशोऽप्यावे कणादभ्यो वः प्रणपाद्यप्रदाशोऽप्यावे उत्सवार्ते क्षेमाय बोझां पुनर आगमनाय च सर्वोपधरा శ్రీనివాస గోవింద గోవింద మాయావీ పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. ఆ భగవానుడు పరమపదనాథుడు భక్త రక్షణ కోసం ఈ వెంకటాచలంలో అవతరించాడు. పరమాత్మ అవతరిస్తే ప్రకృతి అంతా పులకరిస్తోంది. అందువలనే మనం వెంకటాచల క్షేత్రంలో ఆ గాలిలో ఆ నేలలో ఆ సమస్తమైనటువంటి ఆ దేవతా సంచారం చేసేటువంటి ఆ భూమి మీద మనం అడుగు పెట్టగానే ఆ కొండ మీదకు కాలు పెట్టగానే మనకొక ఆనంద తుందిల హృదయం కలుగుతోంది. భగవన్నామం ఎంతటి మూఢుడికైనా అప్రయత్నంగా ఆ నామ సంకీర్తన చేయాలనేటువంటి సాత్విక ప్రవృత్తి ఉద్బుద్ధమవుతోంది. అదిగో అట్టి క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాలు భక్తజన హృదయాలకు ఎంతో ఆనందాన్ని పరితోషాన్ని కలిగిస్తాయి. అందువల్లనే ఆ దేవదేవుడు తన భక్తులకు అలాంటి ఆనందం ఈ కలియుగంలో తన దర్శన మాత్రం చేతనే కలిగిస్తూ ఉన్నారు. నిరంతరం దర్శించాలి అనంటే ఆ సాత్విక ప్రవృత్తి కలగాలి అనంటే అనేక క్రియలలో తాము కూడా పాల్గొని తమ వంశాభివృద్ధి కలిగేట్లుగా పుత్ర సంతతి కలిగేట్లుగా సకల సౌఖ్య సిద్ధి కలిగేట్లుగా అది ధర్మబద్ధంగా కలిగేట్లుగా ఉండాలి అని మానవుడు ఆకాంక్షిస్తాడు. అందుకనే నిత్య కళ్యాణాన్ని స్వామి మనకు ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి కృష్ణ యజుర్వేదీయమైనటువంటి కల్పసూత్రాన్ని ఆధారంగా చేసుకొని తమను తాము చక్కగా సంస్కరించుకొని ఆ విష్ణువే పరదైవతము అని విశ్వసించి భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నటువంటి ఆ వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులు విశ్వక్సేనుల వారిని ఆరాధించిన అనంతరం ఆ గంగాది సర్వతీర్థ జలాలను ఆహ్వానించి అనంతరం ఆ ప్రకృతి రూపిణి అయినటువంటి ఆ లక్ష్మిని చక్కగా అంకురారోపణ రూపంలో సకల ధాన్య సంపత్తి ఈ మానవ జాతికి కాలు 84 లక్షల జీవరాశులు ఆ విభాగాలందరికీ కూడా చక్కని ఆహార సమృద్ధి కలిగేట్లుగా సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే అని ఆద్యాలక్ష్మిగా అష్టరూపాంతరాలలో అన్నాద్భూతాని జాయంతే అని కదా. ప్రాణాలు నిలవటానికి అన్నమే ఆధారం. అందుకనే ఆ మహాలక్ష్మి ధాన్యలక్ష్మిగా సస్యలక్ష్మి స్వస్రామక స్వస్తిర్వణ స్వస్తిమోరాసురాదర స్వస్తిధ్యావృమే సజేతులా స్వతే వాయుబ్రహ్మహే స్వము స్వతే భువనస్య యత్పదే బృహత్పదే సర్వగణ స్వస్తే స్వస్యాదిత్యాధో మందరః విశ్వే దేవాలో అద్య స్వతే వైశ్వానరో వసోరగ్నే స్వతయే దేవామంత్రమవ స్వతయే స్వత్రో రుద్ర పాద్మహమ్మదః స్వత్తపత్రావృణः స్వత్తపత్యరేవదే
స్వస్తిరయింద్రస్యాగ్నిశ్చ స్వస్తిరో అతిదేకతే స్వస్తివందామరజరే మత్సూర్యాచందమథా పునర్దదాగ్నదాజానతా సంగామేమహే త్వత్తైనందాక్షమరిట్టణమం మహద్బోధవాయథౌ దేవతానాం అసురగ్నమింద్రజగం సమత్సో బృగద్దద్వారా వివార్హేమ హం గోమజభాంగర్హంగింజ స్వత్యాత్రయం మనసా జతాక్షో ప్రేతవాణి శరణం ప్రపద్యే సుస్థితం బాధే హుమయంలోత్తో ధ్రువల్దే రాజావృణో ధ్రువల్ దేవో బృగత్పదే ధ్రువల్ నైంద్రస్యాగ్నస్య ధారయితాన్ ధ్రువం శుభం శుభం. శ్రీనివాస గోవింద గోవింద, జగద్రక్షక గోవింద గోవింద. మరీచిర్మందరే విష్ణుం శ్రీనివాసే అత్రిరక్షయేత్. కాశ్యపో విష్ణధిష్టానే శుభక్షేత్రే భృగుర్ముని అని మనకొక ప్రమాణం కనిపిస్తోంది. ఈ పరమపదనాథుడు భక్తరక్షణ కోసం వెంకటాద్రిలో అత్యారూపి అయి అవతరించి తన దివ్య విభూతిని లోకోద్ధరణ కోసం చాటడం ప్రత్యక్షంగా మనకు దర్శనమిస్తూనే ఉన్నారు కదా స్వామి. ఆ అత్యామూర్తిగా ఉన్నటువంటి స్వామిని ఆరాధించడానికి చతుర్ముఖ బ్రహ్మగారు చాలా కాలం తపస్సు చేసి విఖనో మునీంద్రులుగా అవతరించి ఆ భగవద్ ఆరాధనకు వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆ ఆరాధనకు ఉపయోగం ఉండేట్లుగా తాను ఆచరించి ఆరాధించి భృగ్వాది మహర్షులకు శాస్త్రాన్ని ఉపదేశించాడు అని మనకు వైఖానసీయ సంహితలలో కనిపిస్తోంది. మన భారత పుణ్యభూమిలో పవిత్ర క్షేత్రాలలో అన్ని చోట్ల ఈ శిష్యుల చేత ఆరాధింపజేశారట. ఆ మరీచి మహర్షి మందర క్షేత్రంలో శ్రీనివాసుని అర్చించాడని, ఇలాగా భృగు కశ్యపాది మహర్షులు కూడా ఆరాధించారని, అందుకనే తిరుమలలో వైఖానస ఆరాధనం శ్రీ వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ నమో నమః అని అష్టోత్తర శతనామావళిలో సహస్రనామావళిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా కాలం గడిచిపోయింది. కలియుగ ఆరంభంలో స్వామిని ఎలాగా అర్చించాలి అని భావిస్తే మొట్టమొదటిగా ఆ శ్రీవారి దివ్యమంగళ స్వరూప అర్చాబింబాన్ని ఆరాధించిన వాడు గోపీనాథ దీక్షితులనేటువంటి మహానుభావుడు. చోళ దేశంలో హరిద్ర నదీ తీరంలో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఎప్పుడు వైవస్వత మనువు కాలంలో 25వ యుగం. ధృతవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉంటే ఆ ధృతవర్మకు కృష్ణ రూపంలో స్వామి సాక్షాత్కరించారట. ఆయనకు ఆరాధన చేస్తూ ఉండేవాడు ఈ గోపీనాథుడు. అందువలన ఏ రూపాన్ని ఆరాధిస్తాడో దానికి సంబంధించిన అవతార గాథలను ధారక పోషకములుగా భావించాలి అని శాస్త్రం. అంటే ఆయన నామాన్ని, ఆయన రూపాన్ని, ఆయన గుణాలను స్మరించాలి. భక్తులకు అది సహజం. ఇలాగా చేస్తూ ఉంటే స్వప్నంలో కృష్ణ సాక్షాత్కారం కలిగి ఆయన నన్ను దర్శించాలి అని తప్పిస్తూ ఉన్నావు నీవు. ఈ నిత్యకృత్యాలన్నీ కూడా పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అస్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రతపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్, నిమిషన్ అపి అన్నట్లుగా నా కైంకర్యంలో ఉపయోగపడుతున్నాయి. కానీ నీవు ఇలా కాదయ్యా, నా మాట విశ్వసించి త్వయాధ్యేయ శ్రీనివాసో నాహం ధ్యేయో ద్విజోత్తమా. అదిగో స్వామివారికి అమ్మవార్లకు కూడా రక్షా సమర్పణ చేస్తున్నారు. వెంకటాద్రికి వెళ్ళవయ్యా. కృతయుగంలో శంఖమహారాజు చేత వెంకటాద్రిలో నిర్మించబడిన దివ్య విమాన మందిరాలు ప్రళయకాలంలో శిథిలమైపోయాయి. ఆ అర్చాబింబంలో స్వామివారు ఉన్నారు స్వయంగా అని చెబితే ఆ శక్తిని ఆవహింపజేశాడు. ఆ దివ్యమంగళ విగ్రహం ఒక చింత చెట్టు పుట్ట కింద మోకాటి లోతు భూమిలో ఉన్నది. 2 బాణాల దూరంలో భూతీర్థం ఉంటోంది. ఆ తీర్థాన్ని చక్కగా పాకం చేసి ఆ తీర్థ దివ్యాన్నాలని ఆ భూమాత చేత చక్కగా నిర్మితమైనది. భూతీర్థం పక్కనే చింత చెట్టుకి వాయవ్య దిక్కులో గౌతమి అనే ధేను ఉంటుంది.
ఆ పాలతో నన్ను ఆరాధిస్తోంది, క్షీరాలతో. ఈ గుర్తులతో తెలుసుకొని నన్ను ఆరాధించు. నేను ఈ అరణ్యంలో ఏకాకిగా ఉన్నానే అని భయం వద్దు, నీకు తోడుగా రంగదాసు అనేటువంటి భాగవతుడు కూడా వస్తాడు తోడుగా అని అంటే ఆయన వచ్చారట. ఇద్దరు తీసి 4 పక్కల గోడలని కట్టి ఆ ఎండ తగలకుండా ఒక పూరిపాక వేసి నిత్యారాధనలు చేస్తూ ఉంటే గోపీనాథుడు పుష్పాపచయం సమ్మార్జనాదులు రంగదాసు చేస్తూ ఉంటే ఇలాగ సాగుతూ ఉన్నది అని మనకు ఆ మహానుభావులు వారు ఏనాడో కలి ఆరంభంలో ఆరాధించినటువంటి ఆ ముహూర్తులని మనం ఇప్పుడు దర్శిస్తున్నాం. ఎంత విశేషం అని అంటే అందుకనే వెంకటేశ అష్టాక్షరి మహామంత్రానికి ఋషి గోపీనాథుడే అని మనకు అనుష్ఠుప్ ఛందస్సులో నమో వెంకటేశాయ అని ఇప్పుడు అందరం చదువుతూ ఉన్నాం. దానికి అది ఒక మంత్రం, అది దానికి అంగన్యాస కరన్యాసాదులు ఉన్నాయి. ఉద్యత్కోటి దివాకరాభమణిశం శంఖం గదాం పంకజం చక్రం బిభ్రతమిందిరా వసుమతీ సంశోభిపార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభోద్దీప్తం విశ్వధరం స్వవక్షసి లసత్ శ్రీవత్ససింహం భజే. ఇది ధ్యానం ఆ మహామంత్రానికి. ఇలాగా ఆ దానికి సాక్షాత్కరింపజేసిన ఒక ఋషితుల్యుడు గోపీనాథ దీక్షితులని. అదిగో ఆయన చక్కగా ఆరాధించిన ఆ స్వామి యొక్క దివ్యానుభవాన్ని మనం అందరం కూడా పొందాలి అని ప్రతినిత్యము అదిగో ఆ హోమ రూపంగా అగ్నిముఖంగా దేవతారాధన చేస్తున్నారు. వైవాయ మహోత్సవన్మాంగం ఔపాధ్రాగ్రో యతస్మిన్తండలే ఆకార కర్మ కరిష్యే యతోన్మదే యజ్ఞాలయం ప్రోక్ష్య యోతోన్మద సభా శుద్ధం శుద్ధేనామ్నా శుద్ధారుద్ధార్వార్ధార్వాన్మంతో ఇంద్ర శుద్ధానాగ శుద్ధ శుద్ధారోధమే శుద్ధారిన్నదారయ శుద్ధామధ్యసమ్య ఇంద్ర శుద్ధాహుణారి శుద్ధార్థాదాఢే శుద్ధాజ్ఞాగ్రహద్వానుషారే తండలే భూమిత్వమాభాగయామే మయ్య చేరత్వయ దేవహోదే దైవ్యాహోద ఓర్వేత్తాసవ దుర్వాసువేరాః పక్షమందో భయానక వ్యాగోద సత్య విశ్వే దేవాసో అధివాసావే దేవేశ్వర విశ్వే దేవాద గవేరయద్దో మహాత్మహే ప్రియ అమార్దామద్భుదే స్వామరాజన్ అర్జన్ మల్లం ప్రద్భాభాప్రవానస్తో ప్రత్యేకైషాంజత్తే దర్బాన సప్తశేనాభాగయామే ఉద్దమ యద్వాతరం రగాగాత్ర ప్రోక్ష లంబద్వాదమహే ధియోయాన ప్రోద్యాద తడంగ్రహేత్త ధ్యానవేదోమనసగదోర్జశే అగ్నవ సద్దామే గర్భాదనలేమో పదే పదనాభాగయామే రేఖాయ స్కందమాభాగయామే తడంగ్రహేత్త ధ్యానవేదోమనసగదోర్జశే అగ్నవ సద్దామే గర్భాదనలేమో ప్రవృద్ధాల్య ప్రవృద్ధాల్య ఉపావరాహ తగ్నిదాయ ఉపావరాగజాతవేద పురత్తం ఆయ పర్యాగ నక్మాధ్యాక్షరే వాయుమావాహయామే ఇందరే అగ్నిమావాహయామే అగ్నాయాగ వేదయాగ నానా విదాధే యోదాత్ స్వర్ణే అధిధారముల్లస్వాద్ 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 దేవదప్రభా శ్రే లంబద్వాదమహే ధ్యోయోన ప్రోద్యాద బ్రహ్మయజ్ఞానం బ్రహ్మ సాద్వే స్వర్ణ వేరాభ సముద్రయావాస అష్టాక్షోచస్మః వాంబ బ్రహ్మవావాయం ప్రజావాం ప్రజావావాయమే మోర్దో సమః ఇంద్రగర్భవావాయమే బ్రహ్మాదేరామ్యపాదరం బ్రహ్మణేవాధరా ఉర్వపజర సమర్పయామే సోమో దేర్గం సోమార్వంద మాదకం సోమా వేరం కర్మణ్యం దదాదో సాధాన్య విదగ్ధ సభేయం శ్రవణం యోదాపై ఓం భో స్వభావాయమే యజ్ఞంగవావాయం సందవావాయమే భోర్భో స్వఛంద్రభావాయమే సోమాదేరామ్యపాదరం सोमान महासराजरोपजर समर्पयामे ब्रह्मण प्रकृष्यामे यमोरोस्तो सपीडाः ओम रोक्ष प्रकृष्यामे प्राकृत्यं दवदावल उत्पलागस्य विटयमोरोस्तो सपीडाः ओम रोक्ष आत्रादाद्रावमाधाय उतो सूर्यसरस्वमेः आपोधाग्र प्रकृष्टास्त अपोदाग्र प्रोक्षितास्त स्वादरे जयकल्निधाय
स्वाचले जैकल्यधाय विट्टवे नमः विट्टोस्तुबोधे 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 पथदसोदत्ताविष्टोस्तुबोधे परिसरकोट्याञ्जदला विट्टवावा यावे महाट्वावा यदा विट्टवा धर्मो यावा यावे हृदाधे कृदाधे ध्रुवाधे धारणाधे वाणत्पत्तो देवेभ्यः सुन्दस्व पृथिव्यापग्रेष्यामे ब्रह्मणप्रेष्यामे यजमानवासं गच्छ प्रज्ञं दवनामे उत्पन्नागस्य विट्टेर्मोनोऽस्तु अपीडाहं ओम रोक्ष ओम प्रेष्यामे यजमानवासं गच्छ प्रज्ञं दवनामे उत्पन्नागस्य विट्टेर्मोनोऽस्तु अपीडाहं ओम रोक्ष ओ वाय रक्त वेल्दाल्ले वेर्वदप्पात्ता देवज्जाये वेल्दाल्ले वेर्वदप्पात्ता देवज्जाये वेल्लम्बत्वादने ध्योयाळ प्रयोजाद ब्राह्मण दत्तारा प्रजापति बाबा यावे ब्रह्मांड बाबा यावे इंद्र बाबा यावे अग्नि बाबा यावे सोम बाबा यावे अग्नि सोम बाबा यावे प्रजापति बाबा यावे ब्रह्मांड बाबा यावे इंद्र बाबा यावे सौर बाबा यावे वरदा बाबा रुद्र बाबा यापस्वस्य वासविट बाबा यावे बृहस्पति बाबा यावे मित्र बाबा वरुण बाबा यावे आदित्य बाबा ईश्वर बाबा भूषण बाबा गच्छ सोम बाबा यावे अबाद्रज्ञ बाबा ज्ञस्वान बाबा यावे सर्वदेव बाबा यावे आद्य बाबा प्रजापति टन्नर्वामे ब्रह्मणाज टन्नर्वामे इंद्राज टन्नर्वामे अग्निज टन्नर्वामे सोमाज टन्नर्वामे अग्नि टन्नर्वाभ्याज टन्नर्वामे प्रजापति टन्नर्वामे ब्रह्मणाज टन्नर्वामे इंद्राज टन्नर्वामे सुभ्यास्वामे रुद्रस्वामे रुद्रभ्याज टन्नर्वामे अपस्वस्य वासविटवाज टन्नर्वामे बृहस्पतिज टन्नर्वामे मित्राज टन्नर्वामे अरुणाज टन्नर्वामे आत्याभ्याज टन्नर्वामे अश्वभ्याज टन्नर्वामे भूटाज टन्नर्वामे गट्टाज टन्नर्वामे गट्टे सोमाज टन्नर्वामे अबाधज्ञाज टन्नर्वामे स्वेभ्य देवेभ्याज टन्नर्वामे सर्वदेवेभ्याज टन्नर्वामे आज्यंद्र प्रदर्शयामे चरंद्र प्रदर्शयामे अग्निज्योतिरथे सपदसे स्वाहा अमृतमधे अंतरदम्रक्षो अंतरदारादयः प्रत्यट्टगम्रक्ष प्रत्यट्टारादयः चित्पदित्पाभ्रात् प्रत्यद्राण पवित्रो स्वर स्वाहा वाक्पदित्पाभ्रात् प्रत्यद्राण पवित्रो स्वर स्वाहा देवस्ताभ्रात् प्रत्यद्राण पवित्रो स्वर स्वाहा एकं तदागत प्रवाहः कथं पूर्णामा सुपदो कृत्वा अभ्यर्च अक्षत आज्य छुरभेः इंद्राय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदे नमः पावकाय नमः उतावकाय नमः उत्तमकाय नमः कृष्णवकाय नमः देवकाय नमः दत्तकाय नमः अग्निमुखाय नमः वैश्वानराय नमः दिव्यामण्डस्वार पदामण्डस्वार द्रव्यामण्डस्वार देवदप्रदवाद दक्षिणखस्राण्ये दक्षिणोद्भवालय अयं दद्द अन्नाद्यानमेद स्वाहा देवन् आकारवर्तस्वर्तो वन्दो महानन्दोणकन्नन्दा दत्स्वा वायव्यादाग्नेयाल्लं प्रजापते स्वाहा नैर्तादिसाराल्लं इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निरोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा वरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अपवस्वस्य स्वाहा वस्वे स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्याभ्य स्वाभ्यां वोट्टे स्वागताय स्वागत होमाय स्वाहा अबाधरज्ञाय स्वाज्ञ स्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहार्या सर्वं सावित्रा गृहीत्वा जुह्वा व्याहृदे ओम भो स्वाहा ओम भ स्वाहा ओम स्व स्वाहा ओम भोर्भव स्व स्वाहा अधिदेवमगस्ताहर देव असदेव देव समुदा नारायण सेठ तमस्य श्री भोमणीलाधमेदलांडोड ब्रह्मांड सेठाधवादरा श्री श्रीनिवास स्वामिना वैवाहिक महोत्सवकर्मांग उपाधराग्नो आहार होमकर्मणे मंत्रतंत्र स्वरवर्ण विध विपर्यासणुनाद्रक्त प्रायश्चित्तार्थं वदो देवादिवैष्णवोमं गृहे दिदेवण्यस्वार उदयण्यस्वार सर्वदेवण्यस्वार देवदप्रदवा ओम दो देवावन्दनो हृदयपृथिव्या सप्ता स्वाहा इदं विष्णु उजकमे त्रिदा धूमद्वादुरे स्वाहा श्रीविदावजकमे विष्णु गोपादाभ्यादमादाय स्वाहा कर्मसे वृदांसे दस्य दक्षका स्वाहा तद्विष्णोः परं संसादुरादिवे विष्णु स्वाहा तद्विप्रादोर बल्लवो जागृभागं दशं देवटोर्यत्प्रपदक स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अधिदेवमगस्ताः सर्वदेवमगस्ताः सर्वदेवमगस्ताः देवदप्राधावे
చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జవనపు యాగము చేసెనతడు కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిందగా మదిరాక్షి నీ మంచి మానపు పశువును మదిరాక్షి నీ మంచి మానపు పశువును అదనెరిగి వేలిచెను అతివని కదడు మదిరాక్షి నీ మంచి మానపు పశువును అదనేగి వేలిచెను అతివని కదడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి मध्ये सित्तासने कुलमये धवदेरयल्दाम् श्रीशास्त्रदान विकलं विकलामरेल्दाम् भूया नमां गुणैर्गुरुं प्रसन्नाम् श्रीविघ्नसे नमः अस्य सेवदादिनारायणस्य अचिन्त्याप्रक्त्याभ्रियमाणस्य महाजलोकस्य मध्ये फलब्रह्ममाणानां विनायककोटि ब्रह्माण्डानां जगदमय व्यक्त मगधगङ्गार प्रदीय प्याजावैराकाशात्मकैरावृते अपरमगध ब्रह्माण्डमण्डले आदारक्तकर्मानन्द प्रदवेक्षरदागरे स्वदद्वरत्वापरिप्रत्यस्य अदल विदल सुदल रदादल विहीदल सप्तपादास्वापणे भोलाग भुवर्लाग सुवर्लाग महल्लाग जलोलाग तपोलात्तलोकाख्यत्वागस्य अदवागे महालालायमानस्य परिराजक्षशेनस्य सहस्रपडापणमण्डलमण्डले अष्टदग्धण्डादण्डाद्धम्बिदे लोकालोकाचलवलयदे नवलाप्ते परवृदे झम्बो प्रक्षा सप्तार्ध्वेवार्ध्वेपदे माघान्त्रादे सत्परुरादे येमकोटा पर्वतादिट्टदे इन्द्रपवल्लाद्दिगे अरिवृड किम्बर इरावदालाम् इन्द्रपस्य बलग पाञ्जल्य स्वरागे पञ्चादत्वाद विस्तीर्ण भूमण्डले अखण्डाद्दिगे झम्बोद्भेवे भारतवर्षे भरतखण्डे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे समभूपत्यरेखायाः श्रीबङ्गादिग्भागे चिट्टाकावेर्वार् मध्यप्रदेशे श्री आदिवरागक्षेत्रे वेङ्कटाचले दशपूर्वेषां दशावरेषां तद्वंस्यानां पदेषां चिरकालवित्तीर्य आमोद प्रमोद सम्माद वैकुण्ठाक्वलोकेषु स्वरूप्य सामीप्य सायुज्य पतिनिमोक्षफलद्यर्थं श्रीलक्ष्मीनारायणप्रेत्यर्थं तदल्लक्षप्रमाणाभे दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तमार्गेण विकटोक्तप्रकारेण वरीयुक्तप्रकारेण यमाध्र कन्यादबलाप्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य शिवदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनन्तकल्याणकलगाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य
శంకరగదా పద్మాంగిద కోటి సూర్యప్రకాశస్య శ్రీమద వైగుంఠనాయకస్య శ్రీమద్వైఘార ఆగమాక్త ప్రకారేణ ఆంగీర భారపద్ద భారద్వాయ త్రియాడయ ప్రబలాన్మద భారద్వాయ గోత్రోద్భవస్య పంచమద వేదేన ప్రవర్తమానస్య పరతోత్సావదానస్య భగవద పరమాదేవస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణోలప్త్రే ఆంగీర భారపద్ద భారద్వాయ త్రియాడయ ప్రబలాన్మద భారద్వాయ గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రతిమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రగౌణాప్యాధవదాన్ ఉత్పస్వాదవదస్య భగవత సంగడావతారస్య శ్రీమహావిష్ణోః పరమాదేవ ధర్మణ పౌత్రాయ ఆంగీర్త భారపద్ద భారద్వాజ త్రియాడయ ప్రబలాన్మద భారద్వాజ గోత్రోద్భవస్య సంవత్సవతార పాదానస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీమహావిష్ణోః అధిరామణ పుత్రాయ ఆంగీర్త భారపద్ద భారద్వాజ త్రియాడయ ప్రబలాన్మద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలాగ పరిపాలనాయ కిరీటకార కేయోర దివ్యావళ బూడిదాయ ప్రబల్ల పారిజాతాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరాయ దివ్యమాల్లోక శోభితాయ ధ్వజావతారాయ స్వర్ణ గడబాగడ రూఢాయ అచంతాద్వయతేవర స్వభావలాకల్య తేజోవయర్త్రాకరాయ అఖిల సాగాధ్యాయరో అఖిల లాక పవిత్రగాత్రాయ శ్రవణ నక్షత్ర మకర రాధో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ యుగ సామాధవళ సకల వేదాధ్యాయనే భార్గవోత్సవల ప్లవాల ఔరంచారణే ప్రమాణద భార్గవ గోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణోః సురత్తాంగద కేయోర పాధారవిల్లాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మికాం ఇమో శ్యామలాంగే ఉత్తమళే నక్షత్రే కన్యారోధో జాతాం అయోనిజాం మృగసంకల్పదనయాం ఇమాం శ్రీదేవీనాంనేం ఇమాం కళ్యాం విణీమహే దాస్యామే నిర్దయస్సావాదవళ సకల వేదాధ్యాయనే కాస్వత్సరాణ ప్రమాణముద కాసవ గోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణోః సురత్రాంగదకేయోర పాధారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత పురోఘ్రే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మికాం ఇమో శ్యామలాంగే రవదే నక్షత్రే మినరోధో జాతాం అయోనిజాం కశ్యప ప్రజాపదే సంకల్పదనయాం ఇమాం భూదేవీనాంనేం ఇమాం కళ్యాం విణీమహే దాస్యామే కన్యాంకడ సంబల్లాకడగామోధ దాస్యావిట్టవేదభ్యం బ్రహ్మలోకాధికరణయ కన్యాంకలంకరాంసాధ్యాయ సుధీరాయుర్వేదే త్రేదోగం ప్రయత్సామే ధర్మవార్తేభ్యే విశ్వంబర సర్వబోధాధకడ సర్వదేవతాః ఇమాం కళ్యాం ప్రదాస్యామే ప్రీణాద్ కమలాపదే కళ్యాధారవర్త సమర్థతే భవంతో మహాంతో నగల్లంతో ప్రజాపతే శ్రేయాంబ్యదః పుష్కయోరదాత్సవో కామస్వ ప్రత్యువానందో తస్యాగ్నే బాధయేగమా మోద ప్రబోధానందః పుష్కయోర్నిఖితస్తమః శృత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే. శ్రీనివాస గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, శ్రీభూమి విలసత్సు పార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖాలస వైదికార్చన విధిర్బ్రహ్మోత్సవారాధిత బ్రహ్మేశాది సురేంద్ర వందిత పద శ్రీ వెంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. ఆహా, పరమానంద సంధాయకమైన ఆ పరమ పురుషుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని కన్నులారా దర్శిస్తున్నాం. శ్రీవారి చేతి చక్రమైనటువంటి సుదర్శన భగవానుని యొక్క స్వరూపమా అన్నట్లుగా ఆ శ్రీ వెంకటేశ్వర భక్తి
మాధ్యమం ద్వారా ప్రతి గృహంలో కూడా శ్రీవారు మధ్యాహ్నం అయ్యేసరికి కళ్యాణమూర్తిగా దర్శనమిస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు గదా ఈ చతుర్దశ భువనాలలో అన్నిటినీ కూడా నియమించేటువంటి ఆ పరమపురుషులు ఈనాడు పెండి కుమారుడై మన కోసం ఆ వెంకటాద్రి శిఖరాలలో ఆశ్రిత జనవత్సలుడై వేదాంత వేద్యుడు చిద్విలాసుడైన ఆ శ్రీమన్నారాయణుడు సమస్త మానవ కోటిని జీవకోటిని అనుగ్రహించడానికి తన దర్శనం చేతనే సకల శుభాలను కలిగించేటువంటి వాడు. స్మరణాదిష్టవర్షిణాం గోవిందానంటే చాలు మన ఇష్టాలన్నీ తీర్చేటువంటి ఆ పరమపురుషులు ఆ శ్రీదేవితో భూదేవితో ఒక ఆ పట్టమహిషిగా ఉన్నటువంటి ఆ అమ్మ శ్రీ మహాలక్ష్మిని హృదయంలో ధరించి తన దృష్టితోనే లోకానికి ఆనందాన్ని కలిగిస్తూ అమ్మ అనుగ్రహం కూడా కలిగించేటువంటిది. ఆ అర్ధాంగి నిత్యలీలా విభూతి వక్షస్థల నివాసి నిత్య నిరవధ్య సౌశీల్య అనపాయిని వ్యూహాభినేత్రి మంగళదేవత ప్రకృతిమాయ అయిన ఆ లక్ష్మీదేవి తన కృపా కటాక్ష వీక్షణాలతో తన భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుని ఈ జగత్ సృష్టి కోసం ప్రేరేపించి తాను ప్రకృతి రూపంలో ఉండి తన శక్తి చేత భర్త అయినటువంటి జగత్కర్త అయినటువంటి ఆ శ్రీనివాసుని సేవిస్తారు. పురుషుడు పరమాత్మ, ప్రకృతి లక్ష్మీ స్త్రీ. ఈ ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనం చేతనే ఈ చరాచర ప్రాణికోటి ఏర్పడింది అని వేదాంతవేత్తలు చెప్తారు. సృష్టికి ప్రధాన దోహదకారి లక్ష్మి. ఈ జీవరాశి అంతా నిలవటానికి కారణం ఆ భూదేవి. వీరిద్దరినీ స్వీకరిస్తూ ధర్మం అనేది ఇలాగ ఆచరించాలి. తక్కిన జీవకోటిలో మానవుడే వివేకంతో వివేచనతో ఆలోచనాత్మకమైన రీతిలో ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ సమస్తమైన జీవరాశికి కూడా చక్కగా మంచి చేస్తూ ఉండటం కోసం కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. అదే వేదవాన్మయం. లక్ష్మీ ప్రియతమా విష్ణో సాహి నిత్యానపాయిని స్వసంకల్పానువిద్ధా చ శక్తి సర్వాత్మికా పర ప్రకృతేర్మూలభూతా చ స్వామిని జగతాం సతాం అని మనకు వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. శ్రియా సార్ధం జగత్పతి అని లక్ష్మ్యా సహ హృషికేశ. వారిద్దరి సంబంధం వైఖానస ఆగమ స్మృతి ఇతిహాస ధర్మశాస్త్ర పురాణ గ్రంథాలు చెప్తాయి. అందువల్లనే వ్యాస విరచితమైన బ్రహ్మసూత్రాలకు లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యం అనే పేరుతో కూడా శ్రీవారి ఆ 10వ శతాబ్దిలో శ్రీవారిని అర్చించిన శ్రీనివాసమఖి అనే మహానుభావులు చక్కగా అనుగ్రహించారు ఆ లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యము అని. అంటే ఆ లక్ష్మిని నారాయణుని పక్కన చేర్చి వారిద్దరినీ కలిపే అర్చించాలి. ఈ నిత్యలక్ష్మీ సమేతుడు ఈ శ్రీమన్నారాయణుడు అని చేతనాచేతన విశిష్టమైన ఆ పరబ్రహ్మం ఒక్కటే తత్వము అని, అది సూక్ష్మాకారం చేత కారణంగా స్థూలాకారం చేత కార్యంగా ఉంటోంది అని ఇలాగా అనేక సిద్ధాంతాలు మనకు ఆచార్యులు చెప్తారు. భక్తి ప్రపత్తులతో భగవదారాధన చెయ్యాలి. అదే అగ్నిహోత్రాది రూపమైన హోమరూపం, బింబారాధనం ఇలాగా చూపించారు. నిరంతరం అలాగ భగవదారాధన చేయడం చేత అధాగ్నౌ నిత్యహోమాంతే విష్ణోర్నిత్యార్చ సర్వదేవార్చ భవతి అని. తస్మాత్ గృహే పరమం విష్ణుం ప్రతిష్టాప్య సాయం ప్రాతర్హోమాంతే అర్చయతి భగవంతం నారాయణం అర్చయే తద్విష్ణో పరమం పదం గచ్చతి అని భగవద్విష్ణు శబ్దాన్ని నారాయణ శబ్దంతో పర్యవసితం చేసి విష్ణుర్నారాయణ కృష్ణ అని కూడా చూపించారు. అలాగా ఆ స్వామిని ఆరాధించడం అది ప్రధానమైనటువంటిది.
అందుకనే ఆమె శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ఇలాగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ఇలాగా 8 రూపాలతో సువాసిని స్త్రీలు ఆ లక్ష్మితో కూడినటువంటి నారాయణుణ్ణి ఆరాధిస్తారు. కేవలం లక్ష్మిని కోరకూడదు, కేవలం నారాయణుణ్ణి కోరకూడదు. ఈ లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా ఏకస్వరూపంగా భావన చేయాలిట. అందుకనే ఇక్కడ ఆ శాస్త్రకారులు అనేక రకాలుగా ఒక పుష్పము, గంధము, ఆ పుష్పానికి గంధము, వాసనకు కూడా ఏ స్థితి ఎలాగైతే ఉంటుందో అలాగా ఆ అభిన్నమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి ఆ లక్ష్మీనారాయణులను నిరుపమ గుణ సింధు నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమత్యాసక్త భక్త ఊహరక్షి నివసత్ హృదయే మే స్వాంఘ్రి భక్తిన్ వితన్వన్ అని ఆ శ్రీనివాసమఖి అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. కనుక ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ రూపాన్ని హృదయంలో చక్కగా స్మరిస్తూ అదిగో ఆ మాంగళ్య ఆరాధన చేస్తూ ఉన్నారు. తమర్చయిత్వా విధిజ్ఞస్తపోధనం మానధనాగ్రయాయి అని చూపిస్తారు. తపోధనం అర్చయిత్వా యస్త్వా ఇది కూడా చూపిస్తారు. అది భగవద్ ఆరాధనం అనేటువంటిది శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం 9 రకాలుగా ప్రహ్లాదుడు చూపించారు. అర్చనం అనేది మధ్యమనిహారం. అదిగో ఆ మాంగళ్య ఆరాధన చేసి స్త్రీలందరూ కూడా చక్కగా సువాసినులుగా ఉండాలి అని సంకల్పించి ఆ భగవద్ ఆరాధన చేసే అర్చక స్వామి చక్కగా ఆ పట్టమహిషి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఫాల్గుణే మాసిజ ఆ ఉత్తర ఫల్గుణ్యాం లక్ష్మీ ప్రాదుర్భూత, ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఆవిర్భవించిన తల్లికి అదిగో మాంగళ్య సమర్పణ భూమాతకు కూడా. వివేత్తాపయస్వదేం దేవానాగం ధేనకం శృతకామనమస్మరందే ఇంద్రస్వామం బిబతో క్షేమోస్వరః. లావణ్య శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు, గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ
పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదు లోతు చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట ఈ లీల నీ వినోదానకే దాయని మిలావణ్య శృంగార स्वाहा चित्तं स्वाहा जत्त स्वाहा गोदं स्वाहा अगोदत्त स्वाहा विज्ञानं स्वाहा विज्ञानं स्वाहा वनत्त स्वाहा रक्तयत्त स्वाहा नरदत्त स्वाहा बोरवादत्त स्वाहा मृगत्त स्वाहा रत्नं स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भोर्भव स्वाहा अदिधर्मगत्ताहारमधर्मगत्ताधर्मगत्ताधर्मदप्रादावे शिवो विलाद्वा स्वाहा वैवाङ्गो सकन्माङ्गो वापादनाग्नो इमाम लाजारामित्यभिघार्य स्वाहा प्रतर्मक प्रामुख्यावाज गामे मुखंदोदनयाय हिमालयाजाल अवपामे सुबद्धकरणान् मम तुभ्यं जसल्लनलात्सदग्नवल्लदा यल्लार्वब्रोदे गौराजाल अवपल्दे दीर्घायुरत्वमेपदरेदल्दा यदयो मम स्वाहा आदट्टेवस्मानवस्मै वत्तगस्तिराभव अपदट्टपलल्लदा सकस्वप्रदनायतः प्रतर्मक प्रामुख्यावाज गावये मुखंदोदनयाय हिमालयाजाल अवपामे सुबद्धकरणान् मम तुभ्यं जसल्लनलात्सदग्नवल्लदा यल्लार्वब्रोदे गौराजाल अवपल्दे दीर्घायुरत्वमेपदरेदल्दा यदयो मम स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो भव स्वाहा दिदर्मगत्तार वदर्मगत्ताः तदर्मगत्तादवदप्रादावे शिवोवलार्वा स्वामः वैवाङ्गोत्सकन्माङ्गौ समप्रायस्तार्थम् अतो देवादेवट्टोमं गृह्ये दिदर्मणस्वादवदर्मणस्वादवदप्रभा ओम मदा देवावन्दनो यदा वट्टवक्रमे पृथिव्या सप्ता विस्वाहा इदं वट्टवचक्रमे त्रेदान देवदं सोमस्वादरे स्वाहा त्रीणि पदावचक्रमे वट्टो गोपादाभ्यः तदोन्मादानि स्वाहा वट्टो कर्माणवत्सयो प्रधानवत्सरे इन्द्रसे दत्सका स्वाहा तद्वट्टोः परमं पदकं सूर्या दिवे वटक्प्रदादो स्वाहा तद्वप्रादो बल्लवो जाग्रभागं सत्सवल्लदे वट्टोर्यत्परमं पदक स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा अधिधर्मगत्ताहारधर्मगत्ताधर्मगत्तादप्रदावे शिवोवलाद्वा स्वामः वैवाङ्गोत्सकन्माङ्गम् अवपादनाग्नो वरट्टाद् अन्तहोमं धर्मस्वादप्रभा इदस्सकर्मादरे रम्यद्वा अल्लिन्वकाग्रौ स्वाहा कामते स्वाहा अग्ने स्वाहा अग्नेलादा स्वाहा अग्नवदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा स्वाभ्य देवेभ्य स्वाहा सर्वाभ्य उदाभ्य स्वाहा सर्वत्रैवादिष्ट सर्वत्रैवादिष्ट स्वाहा वातवे स्वाहा आश्रम स्वाहा यमतोमे सोमे चित्तमे भाग स्वाहा वायुवर्धमे प्राणान्मे भाग स्वाहा ब्रह्मणादिमय विद्यमे भाग स्वाहा तत्त्वाग्रत्वा प्राणे तत्त्वहोत्र प्रदात्मले तत्त्वनिरावृता हृदय स्वाहा ऊर्ध्वदान उद्दाट प्रदानवदा प्रयामदे स्वाहा अग्नि भक्तक स्वाहा वेद भक्तक स्वादो भक्तक सुमृत वोडा स्वभक्तक स्वाहा अग्नि जैन वेद जैनंदो जैन प्रदमे वोडा लग स्वाहा समंदा मृडावदा कदेना समाते समुद्रे संदान साबर देवा बंदान दिवनो स्वाहा पूर्णागते पत्तवांजो दे सर्व वैपूर्णागते सर्व वैभव प्रोदे अधो वयं पूर्णागते सामव प्रददट्ट स्वाहा आज्यशेषो इंद्राय जगो मे स्वाहा तत्त्वत्रणदोमोधाय अग्नत्रपद वेदत्रपद देवत्रपद प्रवेत्रपद
ब्रह्माद्या हस्तिप्यन्दा दिदान्मोगस्ताः सर्वदान्मोगस्ताः सर्वदान्मोगस्ताः देवदप्रादावेः भगवान् विनावाग सर्वान् देवान् विदादविदास्तारं प्रदट्टावयावे पवित्रवस्त्रं मे भो यास्वाहा पूर्णपदपूर्णं मे भो यास्वाहा राज्यां दक्षिणायां देशावोत्तायां अधरायां तडप्रया पश्चिमदावट्टोदमदे प्राच्यामिट्टो सदरमध्ये सर्वान् परमोक्ष्य ग्रन्थविसृज्य अद्भुत प्रोक्ष्य अद्भुत प्रोक्ष्य आप्यायं दामामृत तदंगत सुदारा विट्टमेय स्वाहा शुद्धांदा स्वपथदरो शुद्धांदा वददरो भवे पार्वत्पवोद्धाग्रभालिप्य दीर्घायुत्वाय सदाय बलाय सदंज वक्षसे आबो जनेदाजरः वोक्षवेदत्वज्ञ बलवाग्ने जवे से भगवान् रज्जुवान् नमः कायेन वाचा महेल देवोद्धार्तवा प्रदेशोमन् गुणं यज्ञ सकलं तत्पे सर्वं श्रीमन् नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु सर्वं ब्रह्मणे भगवान् महाप्रपाद्य प्रदाजुग्निपुराण महाप्रपाद्य प्रदाजुजाबाः आज्ञाभारं निवेदयामि गुणाबहारं समर्पयामि रमणाय भगवान् वादादात्तं मृत्यावयावे अन्तिमठाय वादादात्तं मृत्यावयावे स्वास्थ्यक्षमाय भोजां प्रदा सर्ववधनाः वादादात्तं मृत्यावयावे दत्तं ब्रह्मार्पणमस्तु सर्वसे श्रीनिवासार्पणमस्तु యజ్ఞరక్షక గోవింద గోవింద. చక్కగా యజ్ఞనారాయణుణ్ణి ఆరాధించారు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని కూడా చూపించారు. నన్నే స్మరించు, నన్నే పూజించు అన్నటువంటి ఆ దివ్యమైనటువంటి స్థితిని మనం చూశాం. ఈ పూర్ణాహుతి అనంతరం గోదా పిరాట్టి గానం చేసినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ గోదా స్వప్న వృత్తాంత విశేషాలని
ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని నిరంతరం దర్శించాలి అని భావించాలి అని వివాహ సంబంధం కలిసిన తర్వాత ఆ దివ్య దంపతులు ఇద్దరూ కూడా చక్కగా నిత్య అనపాయిని పట్టమహిషి అయినటువంటి ఆ మహాలక్ష్మి నిరంతరం భగవత్ సేవ ఎలాగ చేస్తారో భక్తులు, ఒక భార్య కూడా ఆ భార్యాభర్తల అనుబంధం కూడా ఒక భక్తుడు భగవంతుడిలాగానే ఉంటుంది. అవగాహనతో నిత్య నిరతిశయమైన పరమానంద స్వరూపుడు గోవిందుడు నిన్ను పూజింపని పాపవర్తనులకి నీడైన చూడన్ భువిన్ నిన్ను బోధింపని రమ్యగాథలను నే నీచంబుగా నించెదన్ నిన్ను దూషించెడు దుష్ట భాషణులతో స్నేహంబుగోరన్ మదిన్ నిన్ను సేవించడి భక్తి నిశ్చలతయే నే కోరెదన్ మాధవా. భక్తుల యొక్క భావన అలాగుంటుందిట. క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే మాద్రాక్షం క్షీణ పుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే. జన్మ జన్మల యందు నీ మీద భక్తి లేని పాపాత్ములు నాకు కనిపించకుండా ఉండాలి అని కోరుతారు భక్తులు. నీ భక్తులను నిరంతరం దర్శించాలి అని భావిస్తారు భాగవతులు. ఆ భక్త దర్శనం చేత పరమాత్మ యందు ప్రీతి కలుగుతోందిట. జిక్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. అదిగో ఆ దివ్యమైనటువంటి జగత్ కళ్యాణమూర్తులని దర్శిస్తూ ఉన్నాం. అక్షతారోపణం, అర్చక స్వామి చక్కగా ఆ శ్రీవారి భక్తులకు సకల జయాభివృద్ధి కలగాలి అని, సస్యవృద్ధి కలగాలి అని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆకాంక్షిస్తూ అదిగో తలంబ్రాలు, పిడికిట తలంబ్రాల కీర్తన అన్నమయ్య మనకు వినిపిస్తున్నారు. వీక్షిద్దాం, దర్శిద్దాం, శ్రీవారి అనుగ్రహం పొందుదాం. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి